హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ ఎగ్ సేమియా అండి. ఎప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైసే కాకుండా ఒకసారి ఇలాగా సేమియాతో ఎగ్ సేమియాని ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుందండి. టేస్టీ ఎగ్ సేమియా ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే దీనికోసం ఒక ప్యాన్లో 1/2 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 కప్ దాకా సేమియా వేసుకోవాలన్నమాట. సేమియాని కొంచెం ఫ్రై చేసుకోండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే సేమియా అనేది సివడకుండా చాలా పొడి పొడిగా వచ్చిద్దనమాట. ఇలా ఫ్రై చేసేసుకున్నాక 1 కప్ సేమియాకి 2 కప్స్ దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన వెంటనే సేమియా కొంచెం ఉండలుగా అనిపించిద్దండి. సో పర్లేదు, స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఉండలు అనేవి లేకుండా సేమియా అనేది చక్కగా ఉడికిద్ది అనమాట. సో మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒకసారి చెక్ చేసుకోండి సేమియా ఉడికిందో లేదో. సేమియా ఉడికిపోయిందండి. సో ఇప్పుడు మనం ఈ సేమియాని స్టెయినర్లో వేసేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు డ్రైన్ అవుట్ చేసేసుకోండి. తర్వాత వేరొక ప్యాన్లో 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 4 దాకా ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు అలా వదిలేసేయండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ దాకా కారం వేసేసుకొని అప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఎగ్ని. మనకి ఇది ఎగ్ ఫ్రై అనేది పొడి పొడిగా కొంచెం పీసెస్ అనేవి కొంచెం పెద్దగా రావాలంటే మనం ఫస్ట్లో ఒక 1/2 మినిట్ 1 మినిట్ ఆగమన్నాను కదండి. అలా ఆగి మనం ఫ్రై చేసుకుంటే ఈ ఎగ్ పీసెస్ అనేవి ఇలా పెద్దగా వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇలా ఫ్రై చేసేసుకున్నాక వేరొక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1.5 స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని ఒక 2 దాకా వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక ఆనియన్, ఒక గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకొని కొంచెం ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయాక ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పులు కూడా వేసేసుకొని కొంచెం క్యారెట్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలండి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న సేమియా ఉంది కదా, సేమియాని వేసేసుకోవాలి. వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి సేమియాని. తరువాత ఒక 1/2 స్పూన్ దాకా కారం, ఒక 1/2 స్పూన్ దాకా మిరియాల పొడి వేసేసుకొని మొత్తం కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సేమియా కొంచెం స్మూత్గా ఉండిద్ది కదండి, దాన్ని హార్డ్గా మిక్స్ చేయకూడదు, స్మూత్గా మిక్స్ చేసుకోవాలన్నమాట సేమియాని. సో ఇలా స్మూత్గా మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ ఉంది కదండి, ఆ ఎగ్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని 1 నిమిషం పాటు బాగా టాస్ చేసుకోవాలి. ఒకవేళ మనకి సాల్ట్ అది తగ్గితే గనక ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చూడండి సేమియా అనేది ఎక్కడ సివడకుండా చాలా పొడి పొడిగా వచ్చింది కదా. అంతేనండి, సూపర్ టేస్టీ ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.